దైవ మర్మములు సెప్టెంబర్ 23. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రకటన 1:6. యాకోబు జన్మించుటకు పూర్వమే అతనిని ఒక రాజకుమారునిగా చేయవలననున్నది దేవుని సంకల్పమై ఉండెను. అయితే స్వంత తల్లి ద్వారానే యాకోబు మోసపోయాను. ఆమెకు తన మీద నుండిన విస్తారమైన ప్రేమను బట్టి ఆమె ఏమి చెప్పినను యాకోబు అట్లు చేయుచుండెను. ఇట్లు దేవుని యొద్ద వాగ్దానమును తప్పుడు విధముగా నెరవేర్చుకొనజూచెను. అందుచేత దేవుని ఎడలను మానవుల ఎడలను యాకోబు ఒక రాజకుమారుడొగుటకు అనేక సంవత్సరములు పాట్లు పడవలసి వచ్చెను. అలాగే క్రైస్తవులు అనేకులు నేడు భిక్షకులుగానున్నారు. క్రైస్తవ ఆలయములను కట్టుటకు, సువార్త పనికి, ఒక దండయాత్ర మొదలగు కార్యక్రమములకు డబ్బు అడుగుట న్యాయమేనని వారికి తోచుచున్నది. ధారాళముగా ఇవ్వండి, అవి చాలా బలమైన విన్నపములు చేయుదురు. దేవుడు మిమ్మల్ని యెహోలోక రాజకుమారులుగా కాక దేవుని యొక్క రాజకుమారులుగా చేయవలనని, శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వాలని కోరుచున్నాడు. మీకు అవసరమైన ప్రతి దాని కొరకు మనుషుని యొద్దకు కాక దేవుని యొద్దకు వెళ్ళుటకు నేర్చుకొనుడి. ఈ విధముగా చేయుటకు బదులు అనేకులు యాకోబు వలె సొంత ప్రయత్నములను చేసుకొందురు. జ్యేష్ఠత్వము కొరకు ఏశావును మోసగించెను, ఆశీర్వాదము కొరకు తండ్రిని మోసగించెను. కానీ దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు, నీ ఒక రాజకుమారుడు, ఒక యాజకుడు, నా జతపని వాడవు, నా యొద్దకు రమ్ము అని పిలుచుచున్నాడు.